మా బావ తమన్. నాకెప్పుడు మా ఇద్దరికి మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు ఒక ఒక పర్సనల్ విషయాలు ఉంటాయి చాలా, అవి మాట్లాడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. రామ్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బావ దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంది. నాకు బలుపుకి తర్వాత మా కాంబినేషన్లో మళ్ళా ఈ సినిమా పండగ చేసుకో ఎక్స్ట్రాడినరీ ఆడియో ఇచ్చాడు. ఛాలెంజ్ బావ నీకు నాకు ఛాలెంజ్ అని చెప్పి చేసాం. మా ఛాలెంజ్కి ఎనర్జీకి తోడైతే ఇక ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూశారు. డ్యాన్స్లు ఇరగదీశాడు రామ్. అలానే ఈ సినిమాకి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టరు, స్టన్ శివ మాస్టరు, అలానే విజయ్ మాస్టరు. వీళ్ళలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేసింది ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలానే స్టన్ శివ మాస్టర్ చేసిన ఫైట్ కానీ, విజయ్ మాస్టర్ చేసిన ఫైట్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే అందరూ కూడా బ్రదర్ లానే. విజయ్ మాస్టర్ బ్రదర్ లానే, రామ్ లక్ష్మణ్ అందరూ ఏంటంటే ఒక ఓన్ చేసుకొని మన ఈ సినిమా పండగ చేసుకో మనం చేస్తున్నాం, మన సినిమా, మన ప్రసాద్ గారి సినిమా, మన రామ్ సినిమా, మన గోపి సినిమా, అందరూ అలానే ఫీల్ అయ్యి చేశారు. టెక్నీషియన్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్, యూనిక్గా అంటే మంచి ట్రెండీగా రాశారు. అలానే మిగతా 4 పాటలు నాకు ఇష్టమైన మేమందరం బీబీ అని పిలుచుకునే మా భాస్కర్ భట్ల గారు రాశారు. రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు, అలానే బ్రహ్మానందం గారు చెప్పారు. రామ్లో ఎనర్జీని వాడుకుంటూ ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఈ సినిమాకి రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి. అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు, అలానే సాయి కుమార్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ అంతా ఉంది. ఇంతమంది ఆర్టిస్టుల్ని వీళ్ళందరితో పాటు మాలాంటి కోతి బ్యాచ్ కొంతమంది ఉన్నాం. వాళ్ళందరినీ డీల్ చేసి నువ్వు చెయ్యతక్కర్లా ప్రియా.